ఫ్యాన్సీ శారీస్ కి కంచిపట్టు శారీస్ కి పెట్టింది పేరు పూర్ణిమ ప్రింట్స్, కేబిహెచ్పి అండ్ మాదాపూర్. సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. కార్తీక మాసం శుభాకాంక్షలు. కార్తీక మాసంలో కార్తీక పురాణం ప్రతిరోజు మనం మననం చేసుకుంటున్నాం. ఈరోజు మనం 20వ అధ్యాయంలో ఉన్నాం. మరి ఈ 20వ అధ్యాయం మనకేం నేర్పిస్తోంది అన్న విషయం గురించి మనం ఆలోచన చేద్దాం. భగవంతుడు అన్నవాడు మనకి ఎన్నో లక్షణాలను ఇస్తాడు, ఒక చక్కని ఉపాధి ఇస్తాడు. అంటే ప్రతి మనిషికి ఒక శక్తి ఉంటుంది. ఎవరు తక్కువ ఎవరు ఎక్కువ అన్నట్టుగా ఉండదు. భగవంతుని యొక్క సృష్టిలో అయోమయం అంతకన్నా ఉండదు. కాకపోతే మన బుద్ధి అన్నది ప్రచోదనం కావాలి. ఆ బుద్ధితో భగవంతుడు మనకి ఇచ్చిన శక్తి ఏదైతే ఉందో దాన్ని మనం ఉపయోగించుకోవాలి. అలాగే సక్రమమైన మార్గంలో, అలాగే మంచి అవకాశాలు ఎప్పుడైతే వస్తూ ఉంటాయో వాటిని విడిచిపెట్టకుండా మనము ఎప్పుడైతే అడుగులు వేస్తామో ఖచ్చితంగా మనలో ఉన్న ధైర్యం, లేకపోతే మనలో ఉన్న శక్తులు, ఇవన్నీ మనల్ని ఒక ఉన్నత స్థాయికి అలా తీసుకుని వెళతాయి. అయితే కొంతమందికి కష్టపడకుండానే ఒక ఉన్నత స్థాయి అన్నది వస్తుంది. అంటే పుడుతూనే వాళ్ళు చాలా ధనవంతుల కుటుంబంలో పుట్టడం, వాళ్ళకి ఎప్పుడూ ఆకలి బాధ అన్నది లేకపోవడం, భోగభాగ్యాలు వాళ్ళు అనుభవించటం, ఇలా అన్నమాట. అయితే కేవలం డబ్బు, ధనము, లేకపోతే చుట్టూ ఉన్న మెరుపులు, అంటే చాలా ఆనందంగా కనిపించేవి భోగములు, ఇవి మాత్రమేనా జీవితం? కాదు. నడవడిక అన్నది చాలా ముఖ్యము అన్నది ఈ 20వ అధ్యాయంలో మనకి కనిపిస్తుంది. కారణం ఏమిటి అంటే, భోగభాగ్యాలు అనుభవిస్తున్నాము అంటే మరింత సంతోషపడవలసిన అవసరం ఉంది, కానీ పుణ్యం ఖర్చయిపోతోంది అన్న విషయం కూడా ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకు అంటే, చేసుకున్న పుణ్యం యొక్క ఫలితమే మనం ఆనందంగా ఉండటం. మరి అలా పుణ్యం ఖర్చయిపోతే ఖచ్చితంగా పాపాలు ఏవైతే చేసుకుంటామో వాటి యొక్క ఫలితాలు కూడా అనుభవిస్తాం. కానీ ఇలా పుణ్యము అన్నది ఖర్చవ్వక ముందే మళ్ళీ చక్కగా పుణ్యమే చేసుకుంటూ, మళ్ళీ పాపాలు చేసుకోకుండా, భగవంతుడు అన్నీ ఇచ్చాడు కాబట్టి, ఆ యోగ్యత ఉంది కాబట్టి నడవడిక అన్నది సరి చేసుకుని మనము నడుస్తూ ఉండాలి. ఇలా ఎప్పుడైతే ఆలోచిస్తామో మన సంపద, మన భోగములు మనకెప్పుడు అడ్డు రావు. కానీ ఇలా కాకుండా ఈ సంపద వల్ల అహంకారం వచ్చిందంటే, భోగముల వల్ల నేను, నాది అనే ఒక భావన వచ్చిందంటే ఖచ్చితంగా పతనమైపోతాము. ఇది ప్రతి ఒక్కరి జీవితంలో అవసరం. కార్తీక పురాణం అంటే ఎప్పుడో వేదవ్యాసుల వారు అందించారు. అదేదో యుగంలో, ఇప్పుడు వేదవ్యాసుల వారు లేరు, ఇప్పుడు ఆ రోజులు పోయాయి అని అనుకోవడానికి లేదు. ఈ పురాణంలో ఉన్న ప్రతి చిన్న కథ, దానిలో దాగి ఉన్న విషయం, ఇది నేటికి మనకి ఉపయోగపడుతుంది. కారణం ఏమిటి అంటే, ఎన్నో శక్తులతో మనం హాయిగా బ్రతుకుతున్నాం, మనం ఖర్చు పెట్టేస్తున్నాం మనకున్న శక్తులని వివిధ రూపాలలో. కానీ దీనివల్ల మనము ఎంత మంచి వైపు వెళుతున్నాము, ఎంత పతనం అయిపోతున్నాము ఆలోచన చేసుకోవాలి. సాధారణంగా ఋషులు, మునులు, లేకపోతే దేవతలు, వాళ్ళ సంభాషణ అన్నది జరుగుతూ ఉంటుంది. చెప్తూ ఉంటారు కదా మనకి వ్రతాలలో, వ్రత కథల్లో పార్వతీదేవి ఈశ్వరుడితో మాట్లాడింది, లేకపోతే ఈ ముని ఆ మునితో ఏదో మాట్లాడుతున్నారు అని. వాళ్ళు మాట్లాడుకున్న మాటలు మనకెందుకు అని మనం అనుకుంటాం. కానీ ఈ సందర్భంలో చెప్పుకోవాలి. కారణం ఏమిటి అంటే, ఇక్కడ ఒక ఇద్దరు మహానుభావులు, మహర్షులు మాట్లాడుకుంటున్నారు. అదేంటి అంటే, ఒకానొక సమయంలో అగస్త్య మహర్షి అలాగే అత్రి మహర్షి వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటున్నారట. అటువంటి సమయంలో అగస్త్య మహర్షి అత్రి మహర్షిని, మీకు ఎన్నో విషయాలు తెలుసు కదా, ముఖ్యంగా కార్తీక పౌర్ణమి అలాగే కార్తీక పురాణానికి సంబంధించి మరి వీటి గురించి ఇంకా విషయాలు చెప్పండి అని అడుగుతారు. వాస్తవానికి అగస్త్యునికి తెలియక కాదు, కానీ ఋషులు, మునులు వాళ్ళకి ఎన్నో విషయాలపైన పట్టు అన్నది ఉంటుంది. ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్క జ్ఞానము అన్నది మనం సంపాదించవచ్చు. అలా అడుగుతారట. ఇంతకీ ఇలా అడుగుతున్నారు అని ఎవరు చెప్తారు? జనక మహారాజు గారితో వశిష్ఠుల వారు చేయిస్తున్నారు కదా వ్రతం. అయితే ఈ వ్రతంలో భాగంగా కార్తీక పురాణం చెప్తున్నప్పుడు వారు ఈ 20వ అధ్యాయంలో పురంజయుడు అనే ఒక మహారాజు గారి గురించి ఇందులో ప్రస్తావన ఉంటుంది. ఈ మహారాజు గురించి, అలాగే కార్తీక మాస వైభవం గురించి, కార్తీక వ్రతం గురించి, ఈ మాసంలో చేసే ప్రత్యేకమైన పూజల గురించి అగస్త్య మహర్షి అత్రి మహర్షిని అడుగుతున్నారు. వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటున్నారు, మంచి విషయాలు చెప్పుకుంటున్నారు. ఆ విషయాన్నే నేను నీకు చెప్తున్నాను ఓ జనక మహారాజా అంటూ అక్కడ వశిష్ఠుల వారు చెప్తున్నారు.
అలా వాళ్ళు చెప్పుకున్నది వీళ్ళు చెప్పుకున్నది ఇప్పుడు మనం చెప్పుకుంటున్నాం అనమాట. ఇంతకీ ఈ పురంజయుడు అనే మహారాజు ఎవరు? ఈయన సూర్యవంశానికి సంబంధించిన మహారాజు. అంటే దశరథ మహారాజు, అలాగే మనకి శ్రీరామచంద్రమూర్తి యొక్క వంశం ఏదైతే ఉందో ఆ వంశంలో ఉన్న మహారాజు పురంజయుడు. ధార్మికమైన జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటూ ఉండేవారు. ఇందాక మనం చెప్పుకున్నాం కదా, బోళ్ళన్ని భాగ్యములు భోగములు భగవంతుడు కొంతమందికి కష్టపడకుండానే ఇస్తాడు. అలా మహారాజుగా ఆయన స్థానం అటువంటిది కాబట్టి అందులోనూ సూర్యవంశంలో జన్మించాడు. చాలా చక్కగా పరిపాలన చేస్తున్నాడు. ఈ మహారాజు గురించి ఇందులో ప్రస్తావన ఉంటుందన్నమాట. అయితే ఇలా ధార్మికమైన జీవితాన్ని గడుపుతూ ప్రజలను ఎంతో బాగా చూసుకుంటూ వాళ్ళ సంతోషం కోరుకుంటూ చాలా సంవత్సరాలు గడిచిపోయాయి. నెమ్మదిగా అందరూ రాజుగారిని పొగుడుతూ ఉంటే, అంటే ఈ రాజు వల్లే మేము ఇంత సంతోషంగా ఉన్నాము, మాకు ఎటువంటి కష్టం లేదు, మాకు ఎటువంటి బాధలు లేవు అని అందరూ పదే పదే అంటూ ఉంటే చిన్నగా అహంకారం రాజుగారికి మొదలైంది. ఇదే జరుగుతూ ఉంటుంది మన జీవితంలో కూడా. ఎందుకు అంటే మనము ఎవరైనా మనల్ని పొగిడినా, లేకపోతే మీ వల్లే నేను ఈ స్థాయిలో ఉన్నాను అని అన్నా, మీ వల్ల అసలు అన్నీ సాధ్యం అని అన్నా, అమాత్రంగా మమ్మల్ని అంటే ఉత్సాహంతో ఒక ప్రోత్సాహంతో ముందుకు తీసుకుని వెళ్ళాలి అనే ఆలోచనతో అన్న అహంకారము అన్నది ఎప్పుడు పక్కనే వస్తూ ఉంటుంది. రాజుగారికి చిన్నగా అహంకారం వచ్చింది. ఆ తర్వాత అది పెద్దగా మారింది. దీనివల్ల ఆయనకి కేవలం నేను అనే భావన వచ్చింది. ఈ నేను అనే భావనలో చాలా విషయాలు దాగి ఉంటాయి. చూడటానికి వినటానికి చాలా చిన్న పదంగా ఉంటుంది నేను, కానీ నేను అన్న దగ్గర చాలా అహంకారం ఉంటుంది. నా వల్లే అన్ని జరుగుతున్నాయి. ఒక్క విషయం మనం గుర్తుపెట్టుకోవాలి, ఆనాటి కథ అయినా ఇప్పటైనా మనకి ఉన్న సంపద, శక్తి, ఇందాక మనం చెప్పుకున్నాం విభూతులు, ఇవన్నీ భగవంతుడు పరమాత్మ మనకి ఇచ్చినవి. కాబట్టి మనం ఎంత ఉన్నత స్థాయిలో ఉన్నా, ఎన్ని మంచి పనులు చేస్తున్నా, భగవంతుడు నాకు ఇచ్చాడు, నేను ఇవ్వగలుగుతున్నాను, నేను చేయగలుగుతున్నాను మంచి పని అంటే భగవంతుడు చేయిస్తున్నాడు కాబట్టి చేయగలుగుతున్నాను అని అనుకోగలగాలి. అలా భగవంతుడికి అప్పచెప్పగలగాలి. లేకపోతే అహంకారం మనల్ని విడిచిపెట్టదు. దీనివల్ల పెద్ద వినాశనం అన్నది జరుగుతుంది. అది కూడా అదే కొద్ది కాలంలో 2-3 రోజుల్లో అన్నది కాదు. అహంకారం వచ్చి పెరిగి 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 నెమ్మదిగా జీవితంలో మనం పతనం అయిపోతూ ఉంటాం. ఈ మహారాజు కూడా అలా నేను నాది అనే అహంకార భావన, ఆ తర్వాత నెమ్మదిగా నేనే ఎందుకు అందరికీ ఇవ్వాలి, అంటే నేను దాచిపెట్టుకోవాలి, అది నాది కదా అనే భావన, ఇవన్నీ వచ్చి నెమ్మదిగా ఆయన అప్పటి వరకు ధర్మపాలన ఏదైతే చేస్తూ ఉండేవాడో దాని నుంచి ఆయన మార్గం అన్నది విడిచిపెట్టేశాడు. అంటే తప్పిపోయాడు, ధర్మాన్ని పట్టుకోకుండా నెమ్మదిగా అక్కడి నుంచి వచ్చేశాడు. ఇది ఇందాక మనం చెప్పుకున్నట్టుగా 1-2 రోజుల్లో జరగదు, కొంతకాలంలో అలా మార్పు అన్నది వచ్చేస్తుంది. అహంకారం ఎక్కువైపోయింది, నేను నాది భావన ఎక్కువైపోయింది కాబట్టి పూర్తిగా ప్రవర్తన అన్నది కొద్ది కొద్దిగా మారిపోయింది. ఆ తర్వాత ఆయన ఏం చేశాడు అంటే తప్పులు చేయటం మొదలుపెట్టాడు. నేనే రాజు కదా, నాకు నచ్చినట్టుగా ఉంటాను అని. ముఖ్యంగా సత్యాన్ని విడిచిపెట్టాడు, ధర్మాన్ని విడిచిపెట్టాడు. ఇంతేకాకుండా గజ దొంగలు ఉంటారు కదా, అలా ఆ దొంగలు దొంగతనాలు చేస్తున్నప్పుడు వాళ్ళు ఆ సొమ్మంతా తీసుకుని వస్తున్నప్పుడు రాజుగారి దగ్గరికి అప్పచెప్తారు. అంటే ఎక్కడైనా రాజ్యంలో ధనం దొరికితే ముందు రాజుగారి దగ్గరికి అప్పచెప్తారు. అటువంటి సమయంలో ఆ సొమ్మంతా కూడా తాను తీసేసుకుని, అది కూడా రాజ్యానికి ఖర్చు పెట్టకుండా అనే కాకుండా వాళ్లతో కలిసిపోయి, అంటే దొంగలతో కలిసిపోయి, పర్వాలేదు మీరు నచ్చినట్టు ప్రవర్తించండి, నచ్చినట్టు దొంగతనాలు చేయండి, మరి ఆ సొమ్ము మళ్ళీ మనం పంచుకుందాం అనేటట్టుగా అన్యాయాన్ని అలాగే అధర్మాన్ని పెరిగిపోయేటట్టుగా వాళ్ళకి ప్రేరేపణ ఇస్తూ ఉండేవారు. అంటే ఈ దొంగలకనమాట. ఒకటి వాళ్ళతో కలిసిపోయి తప్పుడు పనులు చేస్తూ ఉండేవారు. నెమ్మదిగా ఇది ప్రజలలో కూడా తెలిసిపోయింది. ఎప్పుడొకప్పుడు తెలుస్తుంది కదా అధర్మంలో ఉన్నప్పుడు. అలా తెలిసిపోయి వాళ్ళకి కూడా ఇక నుంచి రాజుగారు, అంటే రాజుగారు ఇంత మంచిగా ఉండేవారు కదా, ఇప్పుడేమిటి ఆయన ప్రవర్తన ఇలా అయిపోయింది అని బాధపడుతూ ఉండేవారు. కానీ రాజుగారికి ఎవరు చెప్తారు? చాలా మంది చెప్పి చూశారు, కానీ రాజు ప్రవర్తన పూర్తిగా మారిపోయింది కదా, అందుకనే ఆయన ఎవరి మాట వింటలేదు. సరే, ఇలా కొద్ది రోజులు కొనసాగింది. ఇప్పుడు శత్రువులు ఎవరైతే ఉన్నారో, ఇదివరకు వాళ్ళు భయపడుతూ ఉండేవారు, అయ్య బాబాయ్ పురంజయుడా, ఆయన జోలికి ఎవ్వరూ వెళ్ళవద్దు, ఎందుకంటే ఆయన ధర్మాత్ముడు అంటారు కదా, ఎవరైతే ధర్మాత్ములో వాళ్ళ జోలికి వెళ్ళకూడదు అని భయపడుతూ కొంతమంది ఉంటూ ఉండేవారు. ఈయన కూడా వీరుడు, శూరుడు. కానీ ఇప్పుడు ఆయనకెన్నో బలహీనతలు ఉన్నాయి. ఆ రాజ్యంలో ప్రజలే ఆయన్ని కొద్దిగా ద్వేషిస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న శత్రువులు వాళ్ళు వచ్చారట. ముఖ్యంగా కాంబోజీ రాజు
ఆయన పెద్ద సైన్యాన్ని తీసుకుని ఆయన వచ్చారు యుద్ధం చేయటానికి. మరి ఆ సమయంలో యుద్ధము అంటే పారిపోరుగా, కాబట్టి ఇప్పుడు ఈ రాజు కూడా సిద్ధం అవ్వాల్సిందే. పురంజయుడు సిద్ధమవుతున్నాడు. 20వ అధ్యాయంలో మనకి ఇంతవరకు ఉంటుంది. యుద్ధము అన్నది ఇక జరగబోతుంది. ఆ యుద్ధము అటు కాంబోజీ రాజు, ఇటు పురంజయుడు, వీళ్ళిద్దరి మధ్య. చెప్పాలి అంటే ఇక్కడే సైన్యం ఎక్కువ ఉంది. అలాగే గుర్రములు కానీ, ఏనుగులు కానీ, ఈ గజబలం, అలాగే అశ్వబలం ఇక్కడే ఎక్కువ ఉన్నాయి. అక్కడ అంత లేదు. కానీ ఎవరు గెలిచారు, యుద్ధం ఎలా జరిగింది, వీటి గురించి కూడా చక్కని వర్ణన మనకి తర్వాత అధ్యాయంలో ఉంటుంది. ఇవి కూడా తెలుసుకోవాలా? ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఎందుకంటే మన నడవడిక మనకి ఎప్పుడో ఒకప్పుడు సమాధానం చెప్తుంది అన్న విషయం మనకి ఈ కార్తీక పురాణంలో ప్రతి ఒక్క అధ్యాయంలో దాగి ఉంటుంది. ఈ అధ్యాయంలో అయితే పురంజయుడు ధర్మాత్ముడు, కానీ దారి తప్పాడు. తర్వాత ఆయనకి ఎటువంటి శిక్ష అన్నది పడుతుంది అన్న విషయం మనకి అర్థమవుతుంది అనమాట. దాని గురించి మనం 21వ అధ్యాయంలో చెప్పుకుందాం. మరొక్కసారి మీకు కార్తీక మాసం శుభాకాంక్షలు. నమస్తే.